ఒట్టు తీసి గట్టి మీద పెట్టు అని అంటూ ఉంటారు. ఒట్టు, ప్రతిజ్ఞ, ఆన అని తమ మీద విశ్వాసం కనబరుచుకోవడం కోసం ఒట్లు వేస్తూ ఉంటారు. అలాగే రామాయణంలో కూడా శ్రీరాముడు ఒట్టు వేశారు అని అంటారు. అది ఏ సందర్భంలో? మన తెలుగు సామెతల్లో మొత్తం మన సంస్కృతి అంతా ఉంటుంది. నిజంగా ఒట్టురా అని ఇప్పటికి కూడా భాష మాట్లాడుతుంటారు. అట్లాగే తమకి ఇంక చేత కాలేదనుకోండి, ఏదైతే ఒక మాట అన్నారో ఆ మాటను నిలబెట్టుకోలేకపోతే ఒట్టు తీసి గట్టును పెట్టంటారు. గట్టును పెట్టడం అంటే ఏంటి? ఒట్టు అనేటువంటి దాంట్లో అప్పటిదాకా మునిగిపోయి ఉంటాము. అవగాహన అయిందంటే, అవగాహనము అంటే మునక. అవగాహన అయిందంటే నేను చెప్పినటువంటి విషయంలో నువ్వు పూర్తిగా మునిగిపోయావా. ఇప్పుడు మునిగిపోయినటువంటి వాడికి ఇంకొక ఆలోచన రాదు, పూర్తిగా అందులోనూ ఆలోచన ఉంటుంది. ఎలా నేను బయటపడాలని ఆలోచన ఉంటుంది. అలాగే నేను చెప్పింది నీకు అవగాహన అయిందా అంటే ఆ విషయమే తప్పించి ఇంకో ఏది నీకు గుర్తుకు రావటం లేదా అంటే నేను చెప్పిన విషయం నీకు బాగా వంట పట్టిందా అని చెప్పడానికి నీకు అవగాహన అయిందా అంటారు. ఆ రకంగానే ఈ ఒట్టు, నేను ఇది చేస్తాను, సాయంత్రం వచ్చేప్పుడు తీసుకొస్తాను, నిజంగా ఒట్టు నమ్ము అని చెప్పి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆ పని చేయకుండా వస్తే ఒట్టేసావు కదయ్యా తీసుకురాలేదు ఏంటంటే ఆ ఒట్టు తీసి గట్టును పెట్టి అంటే అందులో మునిగిపోలేదు, నాకు వేరే రకంగా ఆలోచనలు వచ్చినాయి, అది ఒక్క దాంట్లో నేను ఉండలేదని చెప్పడానికి ఒట్టు తీసి గట్టును పెట్టి అంటారు. సరే, మన ప్రస్తుత విషయంలోకి వస్తే శ్రీరామచంద్రుల వారు కూడా ఒట్టేశారు. మనకు అనిపిస్తుంది శ్రీరామచంద్రుల వారు దేవుడు కదండి, ధర్మస్వరూపుడు కదండి, అంతటి వాడు ఒట్లేయటం ఏమిటండి అని అంటే, లోకంలో మానవుడనేటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి, ఉత్తమ పురుషుడు ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడాలి, ఏ ఏ సందర్భాల్లో ఎలా నడుచుకోవాలి లోకానికి చెప్పటం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీరామావతారం ఎత్తాడు. అందువల్ల కౌసల్యాదేవి దగ్గరికి శ్రీరామచంద్రమూర్తి అయోధ్యకాండలో వస్తాడు. వాల్మీకి రామాయణంలో ఉన్న ఘట్టం మీకు చెప్తున్నాను. ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన సంస్కృతిలో ఇంట్లో పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళమని చెప్తుంది. వాళ్ళకి నమస్కారం చేసి, అమ్మ నేను ఈ పని మీద వెళ్తున్నాను, నాకు విజయం చేకూర్చు అని చెప్పాలి. ఇక్కడ అడవులకు వెళ్తున్నాడు, అమ్మని చూడకుండా కొన్ని సంవత్సరాల పాటు ఉండాలి. ఇక్కడ శ్రీరాముడిని తీసుకోకండి, శ్రీరాముడు అనేటువంటి మానవుడు, ఒక మానవుడు ఎలా ఉండాలో అంతవరకే మనం స్వీకారం చేయాలి. శ్రీరాముడు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నాన్నగారు వాళ్ళ వరం ఇచ్చారట, ఆ వరప్రభావం చేత ఈ కైకేయీదేవి వరాలు అడిగింది, ఆ వరంతో నేను అడవులకు వెళ్తున్నాను, భరతుడికి రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది, నువ్వు ఇక్కడే ఉండి చక్కగా ఆ భరతుడి యొక్క రాజ్య పరిపాలనలో ఉండమ్మా, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో, నేను బయలుదేరుతున్నాను, నన్ను నువ్వు ఆశీర్వదించు అని కాళ్ళకి నమస్కారం చేస్తాడు. వెళ్తున్నాడు కదా బయటికి. అంటే కౌసల్య పాపం కన్నపేగు కదండి, ఓర్చుకోలేకపోతుంది. నన్ను నువ్వు తీసుకెళ్ళు, నువ్వు లేని చోట నేను ఉండలేను, ఇలా ఏదేదో అంటుంది. అమ్మ, భర్తతోటే భార్య ఉండాలి అని అక్కడ కొన్ని మన సంస్కృతికి సంబంధించిన కొన్ని విశేషాలు రాముల వారు చెప్తాడు. నువ్వు రావటానికి వీల్లేదమ్మా, నాన్నగారు ఇక్కడే ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. ఇన్ని చెప్పినా కౌసల్య ఒప్పుకోదు. నేను నీతోటి రావాల్సిందే, లేకపోతే నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నాన్న చెప్పిన మాట వింటూ అడవికి వెళ్తున్నాను అన్నావు కదా, ఇప్పుడు తల్లి చెప్పిన మాట విను. ఇప్పుడు ఎవరు చెప్పిన మాట కాదనకూడదు అన్నావు కదా, తల్లిని నేను చెప్తున్నాను నువ్వు అడవులకి వెళ్ళొద్దు అంటుంది. కాదమ్మా అని ధర్మాధర్మ చర్చలు అవన్నీ జరుగుతాయి అనుకోండి. చేసిన తర్వాత ఎంత చెప్పినా కౌసల్య వింటలేదు. నేను నీతో పాటు అన్న వస్తాను, లేకపోతే నువ్వు ఇక్కడే ఉండంటాను. అప్పుడు అమ్మా నేను ఒట్టేస్తున్నాను అంటాడు. ఇక నువ్వు ఏదైనా ఒక్క మాట మాట్లాడితే నా మీద ఒట్టు. శ్రీరామచంద్రమూర్తి అంటాడమ్మా, అహం గమిష్యామి, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, ఇక నువ్వు నన్ను వద్దు అని వారిస్తే నా మీద ఒట్టు. ఇక్కడ ఒట్టు అనేటువంటి పదం ఇక్కడ ఏం అర్థం చెప్తుంది? చనిపోవటం అనేటువంటి అర్థంలో వస్తుంది. అంతే కదా. ఇప్పుడు లోకంలో కూడా ఒరే ఇంకొక మాట మాట్లాడావా, ఒట్టు, నా మీద ఒట్టు అంటే ఇక నేను చనిపోయినంత పని అవుతుంది సమ్మా, ఒరే ఎందుకు ఆ మాట అంటున్నావు అని చెప్పి ఇక ఎదుటివాడు తట్టుకోలేక వద్దురా బాబా ఆ మాట అనద్దురా అంటారు. కాబట్టి ఒట్టు అనేటువంటిది ప్రమాణము అనే ఒక అర్థంలో ఉంది, ఒట్టు అనేటువంటిది సావు అనే అర్థంలో కూడా ఉంది. కాబట్టి అమ్మాయికి నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టు, నా ప్రాణాల మీద ఒట్టు. ఇక తల్లి పాపం ఏదైనా ఓర్చుకోగలదు, కానీ బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లి ఓర్చుకోలేదు కదా, అప్పుడు ఇంక మాట్లాడలేకపోతుంది. ఇక ఎందుకంటే నా మీద ఒట్టు అనేసరికి ఇంకేం మాట్లాడలేక, సరే అలాగేనాయనా వెళ్ళిరా అని చెప్పి కౌసల్యాదేవి శ్రీరామచంద్రమూర్తిని ఆశీర్వదిస్తుంది.
అందువల్ల ఇక ఎంత చెప్పినా వినకపోయేసరికి చిట్ట చివరి దారిగా, చిట్ట చివరి బ్రహ్మాస్త్రంగా, మాటల బ్రహ్మాస్త్రంగా ఒట్టు అనేటువంటి పదాన్ని శ్రీరామచంద్రమూర్తి ఒక మానవ అవతారంలో వచ్చాడు కాబట్టి మానవులకు ఉన్నటువంటి ఆ బలహీనత, ఎదుటి వాళ్ళని ఒప్పించడానికి మన సంస్కృతిలో చిట్ట చివరగా వాడేటువంటి ఆ అస్త్రాన్ని తల్లి దగ్గర ప్రయోగిస్తాడు. ధర్మ సంస్థాపనార్థం, సత్యవాక్య శోభితం కోసం, సత్యవాక్యాన్ని పరిపాలించడం కోసం. అంతకు తప్పించి ఆయన నిజంగానే ప్రాణాలు పోతాయా లేకపోతే తల్లి తీస్తుందా అని కాదు అక్కడ అర్థం. ఆ ఒట్టు వల్ల ఆయనకేంటమ్మా, ఆయన భగవత్ స్వరూపుడు కాబట్టి లోకంలో ఒక ఉత్తమ ఆచారాన్ని నిలబెట్టడం కోసం, ఉత్తమ ఆచారాన్ని ప్రచారం చేయటం కోసం వాల్మీకి శ్రీరాముడి నోటి వెంట ఆ మాట అనిపించాడు.